ఇక్కడైతే బాగుండేది. Good evening. Ready, sir? Ready. Good evening. Ready. నువ్వు ఇటు రాసింది కొంచెం గట్టి మాట. Good evening to all of you. We are meeting after a long time. Recent developments. Recent developments in the party, you all been knowing. మేమేంటంటే మొదటి నుంచి కూడా కంబైన్డ్ ఫ్యామిలీగా ఉంటూ వచ్చాం. జనరల్గా ఏదన్నా ఉన్నా కూడా ఎవరితోటి డిస్కస్ చేయకుండా మా ఒపీనియన్ చెప్పేటటువంటి వాళ్ళు. లాంగ్ స్టాండింగ్ ఇన్ ద పాలిటిక్స్. రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే కొంచెం ఫ్యామిలీలోనే డిస్టర్బెన్స్ వచ్చింది. అంతకుముందు ఎప్పుడైనా కానీ మాకు సంబంధించినటువంటి అభిప్రాయాలని ఒకరికొకరు చెప్పుకొని దానికి అనుగుణంగా సరైనటువంటి నిర్ణయం తీసుకునేవాళ్ళు. రీసెంట్ దీంట్లో కొంచెం మా రంగబాబుకి అతనికి ఏదో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండటం, దానికి సంబంధించిన దీంట్లో మేమంతా ఎంకరేజ్ చేయలేదు. ఎంకరేజ్ అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తోటి అన్నయ్యతోటి మాట్లాడమన్నాం. మరి ఆయన
పాజిటివ్ వర్షన్లో లేరనుకుంటాను. దాంతో అప్పుడు డిఫరెంట్ వర్షన్లోకి వెళ్ళటం జరిగింది. మేము ఇంతకాలం బట్టి పాలిటిక్స్లో ఉన్నా ఎప్పుడు ఎవరి గురించి యాడ్వర్స్గా మాట్లాడటం కానివ్వండి, నెగిటివ్గా మాట్లాడటం కానివ్వండి ఎప్పుడు లేదు. అటువంటి పరిస్థితుల్లో రంగబాబు ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఒపీనియన్ కరెక్ట్ కాదనుకుంటున్నాం. నాకైతే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరం కూడా వేరే ఆలోచన చేయట్లేదు. చంద్రబాబు గారితో కానివ్వండి, లోకేష్ గారితో కానివ్వండి, వీ డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్. ఏదన్నా ఉంటే ఓపెన్గా చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది. అట్లా కాకుండా ఎంతో కొంత తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటా వస్తున్నటువంటి ఫ్యామిలీలో మళ్ళీ డిఫర్ అయ్యి నెగిటివ్ ఒపీనియన్ రావటం మంచిది కాదని చెప్పి చెప్తున్నాం. రంగబాబు కూడా అది మంచిది కాదని చెప్తాం. మరి రంగబాబు ఆలోచన ఏంటో, స్టాండ్ ఏంటో మరి తెలియదని నాకు నిన్న మన వాళ్ళు చెప్పడం ఏంటంటే, కొంచెం మిస్హ్యాండిల్ చేస్తూ వచ్చాడని చెప్పని. అది మంచి పద్ధతి కాదు. మాకైతే మా ఫ్యామిలీ కానీ, మా శైలు వాళ్ళ ఫ్యామిలీ కానీ వీళ్ళంతా కూడా వీఆర్ విత్ టీడీపీ, వీఆర్ విత్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. మాకైతే వేరే ఆలోచనలు ఏమి లేవు. అదే నిన్న మొన్న బిహేవియర్ ఆఫ్ రంగా కొంచెం ఆ విధంగా చేయటం మంచిది కాదని, అటువంటి ఆలోచనల్ని మేము గట్టిగా ఖండిస్తున్నామని చెప్తూ మీరేమన్నా అడగదలుచుకుంటే అది
బేసికల్గా కూడా నేను నిన్న వీడియోలో చెప్పినట్టు జస్ట్ ఊరికే రెసిగ్నేషన్ ఇస్తే మాకు అంటే కామ్గా వెళ్ళిపోతే అది వేరే విషయం అండి. మేము తన వ్యక్తిగత ఒపీనియన్ని మేము మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ వెళ్తూ వెళ్తూ ఏదైతే చేసినవి కానివ్వండి, అన్నవి కానివ్వండి, తనకే కాదు అంటే ఒక ఫ్యామిలీగా వీళ్ళు ఇన్నాళ్ళు ఒక ఫ్యామిలీగా ఏదైతే పేరు అనేది తెచ్చుకున్నారో రాజకీయాల్లో, ఆ చర్యల వల్ల పార్టీలో చెడ్డ పేరు రావటం కానివ్వండి, గుంటూరు జిల్లాలో ఏదైతే రాజకీయంలో ఈ ఫ్యామిలీకి, ఈ బ్రదర్స్కి, ఇద్దరు రాయపాటి బ్రదర్స్కి ఏదైతే పట్టుందో దాని గురించి నెగిటివ్గా అనేది జనంలోకి వెళ్తుంది. కాబట్టే మేము బయటకు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఏదైతే తను చెప్పాడో దాంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదనేది నిన్న చెప్పాము. ఈరోజు పెద్దవాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. ఇంకా విమర్శలు అంటారు. ఇప్పుడు మేము ఒక ఫ్యామిలీ, ఆయన అన్నట్టు నిన్న చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. ఆల్మోస్ట్ 10 years ఒకే ఇంట్లో పెరిగాం. మేము కూడా సాంసరావు గారి ఇంట్లోనే మేమందరం కలిసే పెరిగాం, పిల్లలు ఒకేలాగా. సో వ్యక్తిగతంగా వాటర్ ఇష్యూస్ ఏమున్నా కూడా ఈ దీనికి దానికి సంబంధం లేదు. ఇది కేవలం ఏంటంటే అన్యాయంగా కూడా వాళ్ళు ఏమి చేయనప్పుడు చంద్రబాబు గారి కానివ్వండి, లోకేష్ కానివ్వండి, మనం అంటం అనేది తప్పు. సో దాన్ని యాజ్ ఫ్యామిలీ పెద్దగా వీళ్ళు ఖండించాలి. కాబట్టి ఈరోజు బయటకు వచ్చి ఖండితం, మేము స్టిల్ పార్టీతో ఉన్నాం అనేది చెప్తున్నారు. ఇంకా అమరావతి ఇష్యూ అంటారు. అమరావతి ఇష్యూలో ఏం జరిగిందో, నా ప్రయాణం ఏంటిదో మొదటి నుంచి అందరు కూడా చూస్తూనే ఉన్నారు. అలాగే ఏదో డబ్బులు ఇది అలా ఆ మాటలు కూడా వచ్చినాయి. ఆ లెక్కలన్నీ కూడా అమరావతి పరిరక్షణ మేము కూల్ చేసాం. నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఫ్యామిలీ దగ్గర నుంచి కానివ్వండి, విరాళ రూపంలో నేను కలెక్ట్ చేశాను. ఎందుకంటే అప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్, పాదయాత్రకి వెళ్ళాలి కాబట్టి ఇంత ఖర్చు అవుతుంది. కాబట్టి మేము అందరితో కలిసి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా డొనేషన్స్ తీసినా. దీనికి ప్రతి ఒక్కదానికి కూడా అమరావతి పరిరక్షణ సమితి కూడా లెక్క ఉంది. ఈ లెక్క ఏదైతే రైతులు దీంట్లో మేజర్ భాగస్వామ్యం కాబట్టి రైతులందరికీ కూడా ఆ లెక్కలన్నీ కూడా చెప్పడం ఉంది. దీనికి ఒక అకౌంట్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. మీకు కావాలనుకుంటే అకౌంట్స్ కూడా చూసుకోవచ్చు. దీంట్లో దాచిపెట్టాల్సింది ఏం లేదు. సో రైతులకి తెలుసు, పరిరక్షణ సమితికి తెలుసు, ఒక సమన్వయ కమిటీ అని ఉంది, వీళ్ళందరికీ కూడా ఈ లెక్కలు తెలుసు. సో దీంట్లో ఇట్స్ ఆల్ అన్ ఓపెన్ బుక్. అక్కడికి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా ప్రతి ఒక్కరి పేరు విత్ ఆధార్ కార్డ్, ఇన్కమ్ ట్యాక్స్ కింద ఏదైతే అప్లికేషన్ ఉందో దాని కింద కూడా ఇవన్నీ దీనికి కూడా అప్లికేబుల్ అవుతాయి. సో దీంట్లో దాచిపెట్టేది ఏం లేదండి. ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఓపెన్ బుక్. కూడా ఎంపీ గారు మాట్లాడారు అయోధ్య రామరెడ్డి గారితో, జయసాయిరెడ్డి గారితో. మేము వైసీపీలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. రాంబాబు గారు మనం ప్రకటించారు. పెన్నా వాళ్ళతో మాట్లాడారు కదా, ప్రోత్సాహంతో నేను వైసీపీలోకి వెళ్తున్నానని చెప్తున్నారు. వైసీపీలో పెద్దలు కూడా మాకు టచ్లోనే ఉన్నారు. మా ఫ్యామిలీకి మేము ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాం. త్వరలోనే వాళ్ళు ఒకరికి తప్పకుండా ఆహ్వానిస్తే మేము పార్టీలోకి వెళ్తామంటున్నారు. నాకు తెలియదు. నేనైతే ఎవరితోటి మాట్లాడలేదు. ఎవరితోటి మాట్లాడలేదు. వైసీపీ వాళ్ళతో ఎవరితోటి. మరి ఎవరు రంగా చెప్పాడా? ఎవరైనా చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన అన్నా కూడా అండి, మరి ఆయన స్టాండ్ తీసుకున్నారు పార్టీ వదిలి వెళ్తా అని. మరి సాంసరావు గారు ఐ థింక్ మీడియాలో కొంతమంది ఆయన ఒపీనియన్ మరి ఫోన్ చేసి అడిగారు. బట్ అప్పుడు చాలా క్లియర్గా చెప్పారు కదా, ఐఎమ్ స్టిల్ విత్ ద పార్టీ అని. సో మరి అక్కడే స్టిల్ విత్ ద పార్టీ అనేది తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. మీరు మీ బ్రదర్ ఇద్దరు ఏదైనా కానీ చంద్రబాబులో ఫైనల్ చేస్తాను, ఫైనల్ ఈ మాట మీ అన్నయ్య గారి మాట. నా మాట చంద్రబాబు గారితో ఉంటాం. రాజకీయ సోదరులు ఇద్దరు చంద్రబాబు గారితోనే ప్రయాణం చేస్తారు. ప్రత్యేకంగా ఇంకో ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని లేదు. రాయపాటి శ్రీనివాస్ కుటుంబంతోనే చంద్రబాబుతోన, రాయపాటి సాంబశివరావు కుటుంబం కూడా ఉందనేది అభిప్రాయం. ఏది ఎవరు నేనైతే ఆయన కూడా వెళ్ళరని అనుకుంటున్నా.
ఆయన కూడా వెళ్ళరనే నా అభిప్రాయం. ఆయన అమ్మని చెప్పేశారు. అదే చెప్పేశారా? ఫోన్లో కూడా అదే మాట చెప్పారు. ఆ. నేను మాట్లాడాను. ఓకే. సార్